ఓకే, ఎంత మంచి పిల్లరా మీరు? ఎంత మంచి పిల్లలు? ఎంత? చాలానా? చాలానా? ఎంత మంచి పిల్లలు? ఇంత 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 మంచి పిల్లలా? ఓకే, వెరీ గుడ్. ఇక్కడ లైన్ ఏది? బాయ్స్కి గర్ల్స్కి? గర్ల్స్ చక్కగా జరగండి, బాయ్స్ ఇది జరగండి, చక్కగా లైన్లో కూర్చోండి. ఓకే, మనం చిన్న స్టోరీ నేర్చుకుందాము. స్టోరీ నేర్చుకున్నాక స్టోరీ వినిన తర్వాత అలా మీరు చేస్తారా? స్టోరీ ఎలా ఉందో అలా మీరు వింటారా? స్టోరీని బట్టి నడుస్తారా? అవునా? నిజమేనా? సరే, నేను కొన్ని చెప్తాను, చేయండి, క్లాప్స్ కొట్టండి, చిటికలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఇప్పుడు నేను ఒక చెప్తాను, చెప్పండి. చేతులు కట్టుకుంటాము, భక్తితో వింటాము దేవుని సన్నిధిలో. వెరీ గుడ్, మీరు చక్కగా చెప్పిన మాటలన్నీ వింటున్నారా? ఓకే, హెడ్సన్ టైలర్ అనే వ్యక్తి మిషనరీ గురించి మనము ఒక చిన్న విషయం నేర్చుకుందాము. హెడ్సన్ టైలర్ వాళ్ళ ఫాదర్ పేరు జేమ్స్. ఏం పేరు? హెడ్సన్ టైలర్ వాళ్ళ నాన్న పేరేంటి? ఓకే, వాళ్ళ మమ్మీ పేరు ఎమిలియా. ఎమిలియా. ఏం పేరు? అరే, నేను మర్చిపోతాను, తర్వాత మీరు నాకు గుర్తు చేయాలి. మదర్ పేరేంటి? ఎమిలియా. ఫాదర్ పేరేంటి? మిషనరీ పేరేంటి? హెడ్సన్ టైలర్. వెరీ గుడ్. సో వీళ్ళ ముగ్గురు ఒక ఫ్యామిలీ అనమాట. అయితే హెడ్సన్ టైలర్ ఫస్ట్ దేవుని గురించి తెలియదంట. ఎవరి గురించి? మన దేవుని గురించి హెడ్సన్ టైలర్కి తెలియదంట. హెడ్సన్ టైలర్ వాళ్ళ మదర్కి దేవుని గురించి బాగా తెలుసు అంట. ఏసీ అంటే చాలా ఇష్టం అంట. ఎంతమందికి ఏసీ అంటే ఇష్టం? చేతులు ఎత్తండి. నాకు చాలా ఇష్టం ఏసీ అంటే. వెరీ గుడ్. హెడ్సన్ టైలర్ మమ్మీకి కూడా ఏసీ అంటే చాలా ఇష్టం అంట. కానీ హెడ్సన్ టైలర్కి ఏసీ గురించి తెలియదంట. ఏసీ మీద అంత ప్రేమ లేదంట. అయితే హెడ్సన్ టైలర్ మమ్మీ ఏం పేరు? ఎమిలియా. వెరీ గుడ్. మమ్మీ హెడ్సన్ టైలర్ కోసం ప్రార్థన చేస్తుందంట. ఒక 8 మైళ్ళు. ఎన్ని మైళ్ళు? 8 మైళ్ళు ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోయి అక్కడ 8 మైళ్ళు దూరంగా వెళ్ళిపోయి అక్కడ తన కుమారుని కోసం ప్రార్థన చేస్తుందంట. ఎవరి కోసం? హెడ్సన్ టైలర్ కోసం. ఎవరి కోసం? హెడ్సన్ టైలర్. చెప్పండి, హెడ్సన్ టైలర్. ఓకే, అయితే ఎందుకు ప్రార్థన చేస్తుంది? ఏసే గురించి తెలుసుకోవాలని, ఏసే మాటలు వినాలని, ఏసే పాటలు పాడాలని, ఏసే కంఠవాక్యాలు నేర్చుకోవాలని చేస్తుంది. మీ పేరెంట్స్ మీకోసం ప్రే చేస్తున్నారా? మీ సండే స్కూల్ టీచర్స్ మీకోసం ప్రే చేస్తున్నారా? అవునా? మీ సిస్టర్స్ మీకోసం ప్రే చేస్తున్నారా? అలానే హెడ్సన్ టైలర్ కోసం కూడా వాళ్ళ మదర్ ప్రే చేయడానికి 8 మైళ్ళు దూరంగా వెళ్ళిపోయి ఇంటి నుంచి ప్రార్థన చేస్తుందంట. అక్కడే ఉండి ప్రార్థన చేస్తుందంట. ఏసయ్యకి చెప్పిందంట, ఏసయ్య, నువ్వు నా కొడుకుని, నా కుమారుని మారిస్తేనే నేను ఇంటికి వెళ్తాను, లేకపోతే ఇక్కడే ఉండి నిన్ను స్తుతిస్తాను, నేను వదలను, నేను ఇక్కడే ఉండి నిన్ను ప్రార్థన చేస్తాను. నువ్వు ఎవరిని మార్చాలి అని ప్రార్థన చేస్తుంది? తన కుమారుణ్ణి హెడ్సన్ టైలర్ మారాలని ప్రార్థన చేస్తుంది అనమాట. కన్నీటి ప్రార్థన చేస్తుంది. కన్నీటి ప్రార్థన తెలుసా మీకు? అవునా? మనం కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. అవునా? కన్నీటి ప్రార్థన ఎవరు చేశారా బైబిల్లో? కన్నీటి ప్రార్థన బైబిల్ ఎవరు చేశారు? ఒక స్త్రీ కన్నీటి ప్రార్థన చేస్తుంది. వెరీ గుడ్. ఎవరు చెప్పారు? అన్న తన కుమారుని కోసం, తన పిల్లల కోసం కన్నీటి ప్రార్థన చేస్తున్నారు. వెరీ గుడ్. సో అలానే హెడ్సన్ టైలర్ వాళ్ళ మదర్ కూడా తన కుమారుని కోసం కన్నీటి ప్రార్థన చేస్తుందన్నమాట. అక్కడ కన్నీటి ప్రార్థన చేస్తే ఇక్కడ హెడ్సన్ టైలర్ ఏం చేశాడంటే, తనకి బోర్ కొట్టి వాళ్ళ డాడీ ఎవరంటే పరిచయం చేస్తాడనమాట. వాళ్ళ డాడీకి కూడా ఏసీ అంటే చాలా ఇష్టం. సో పరిచయం చేసినప్పుడు వాళ్ళ డాడీ దగ్గర కొన్ని ట్రాక్స్ ఉన్నాయి. ట్రాక్స్ అంటే తెలుసా మీకు?
దేవుడి మాటలు ఉంటాయి కదా అందులో, అవునా? దేవునికి సంబంధించిన బుక్స్ ఉన్నాయంట, ఆయన దగ్గర చాలా మెటీరియల్ ఉందంట. అయితే వాటిలో ఏమైనా తీసి చదువుదామని చెప్పి హడ్సన్ టైలర్కి బోర్ కొట్టి అది చదివినప్పుడు అందులో ఒక స్టోరీ చదువుతాడనమాట. చదివినప్పుడు హడ్సన్ టైలర్ మారి మారు మనసు పొంది యేసయ్యని తెలుసుకుంటాడు, యేసయ్య విలువేంటో తెలుసుకుంటాడు, యేసయ్య కోసం బ్రతకాలని అనుకుంటాడనమాట. సో అక్కడ ఎవరు ప్రార్థన చేస్తున్నారు? సో ఆ విషయము యేసయ్య వాళ్ళ మదర్కి చెప్తాడనమాట. ఎవరు? దేవుడు వాళ్ళ మదర్కి చెప్తాడు, నీ కుమారుడు హడ్సన్ టైలర్ మారు మనసు పొందాడు, తన మనసులో నన్ను అంగీకరించాడు, నువ్వు చేసిన ప్రార్థన నెరవేరింది అని చెప్తాడు. వాళ్ళ మదర్ ఎమిలియా ఏం చెప్తుంది? నా కొడుకు మారే వరకు ఇంటికి రానని చెప్తుందా? అవునా? నా కొడుకు మారే వరకు నేను ఇంటికి రాను, నేను అక్కడే ఉంటాను, నేను స్తుతిస్తాను, నా ఇంటికి దూరంగా ఉండి నేను అక్కడే నా కొడుకు కోసం ప్రార్థన చేస్తానని చెప్పి యేసయ్య చెప్తుంది. అప్పుడు యేసయ్య ఏం చేస్తాడు? ఇక్కడ హడ్సన్ టైలర్ని మార్చిన సంగతి ఎవరు చెప్తాడు? ప్రార్థనలోనే ఎమిలియాకి వాళ్ళ మదర్కి చెప్తాడు, నీ కుమారుడు మారు మనసు పొందాడు, నీ కుమారుడు నన్ను అంగీకరించాడని చెప్పినప్పుడు తన ఇంటికి వచ్చి చాలా సంతోషపడతాడు. మా ఇంటికి వచ్చినాక హడ్సన్ టైలర్ చెప్తాడు, అమ్మా నేను మారాను, యేసయ్య గురించి తెలుసుకున్నాను అని చెప్తాడు. సో తెలుసుకున్నాక హడ్సన్ టైలర్ గొప్ప సేవ చేస్తాడనమాట. హడ్సన్ టైలర్ చైనా దేశానికి వెళ్తాడు. ఎక్కడికి? చైనా దేశం వెళ్ళి కొన్ని వేల మందికి రక్షణ పొందేలా చేస్తాడనమాట. చాలా దేవుని గ్రంథాలయాలు కడతాడు, దేవుని గురించి మందిరాలు కడతాడు అనమాట. చాలా దేవుడు మాటలు చెప్పి చాలా మంది బాప్టిజం ఇస్తాడు, మారుస్తాడు. ఎక్కడ? ఇండియాలోనా? అమెరికాలోనా? చైనాలో. వెరీ గుడ్. చైనాలో చాలా మందిని మార్చి చైనాకి సువార్త ప్రకటిస్తాడు. చైనాలో ఒక మంచి సేవకుడు అవుతాడు అనమాట. ఎవరు? హడ్సన్ టైలర్. సో తన జీవితం అంతా ఇంకా సేవలో గడుపుతాడు అనమాట. సేవ చేసి దేవుని మహిమపరుస్తాడు, దేవుడిని బ్రతుకుతాడు అనమాట. తన జీవితాన్ని మార్చేసుకొని తన జీవితాంతం కూడా దేవుడికి వస్తుంది, బ్రతికి దేవుడిని మహిమపరుస్తాడు. గట్టి దేవుని క్లాస్ కొడతాడు. హడ్సన్ టైలర్ ఫస్ట్ ఎలా ఉన్నాడు? దేవుడి గురించి ఏమి తెలియదు. తర్వాత దేవుడి కోసం తెలుసుకున్నాడు. ఎవరి వల్ల? వాళ్ళ మదర్ వల్ల, ఎమిలియా వల్ల. వాళ్ళ మదర్ కూడా ఏం చేశారు? ప్రేయర్ చేశారు. ఎలా ప్రేయర్ చేశారు? కన్నీటి ప్రార్థన చేశారు. దూరంగా వెళ్ళి కన్నీటి ప్రార్థన చేసి రహస్యమందు చూచు దేవుడికి మొరపెట్టారు. అవునా? దేవుడు ఏం చెప్తున్నాడు? రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ఏమిస్తాడు? ఈ మాట చెప్తే గ్రేట్. రహస్యమందు చూచు మీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. అవునా? రహస్యమని చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడని వాక్యంలో ఉంది కదా. అలానే తను రహస్యంగా వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు యేసయ్య ప్రార్థన విని తన కుమారుడిని మారుస్తాడన్నమాట. సో మనం కూడా ఏం చేయాలి? మనకి ఏమైనా అవసరమైతే మనం ఏం చేయాలి? ఫస్ట్ మనము దేవునికి దగ్గరగా వెళ్ళి ప్రార్థన చేయాలి. అవునా? మన సమస్యకి దూరంగా వెళ్ళి మనం దేవునికి దగ్గరగా వెళ్ళి ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? కన్నీటి ప్రార్థన చేయాలి, మోకాళ్ళ ప్రార్థన చేయాలి. ఇంకా ఏం చేయాలి? చేతులెత్తి ప్రార్థన చేయాలి. మనం గొలుసు ప్రార్థన తెలుసా మీకు? చేతులు పట్టుకొని చేస్తాం, ఒక చేతితో ప్రార్థన చేయాలి. అనేకమైన ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేయాలి. అవునా? ఇక్కడ మనం ఏ ప్రార్థన చూస్తున్నాము? కన్నీటి ప్రార్థన చూస్తున్నాము. ఇంకా ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. చేతులెత్తి ప్రార్థన చేసిన దేవుడు ఆలకిస్తాడు. ఇంకా గొలుసు ప్రార్థనలు, ఇలా మన అనేకమైన ప్రార్థనలు మనం చేస్తే ఎమిలియా లాగా మనం కూడా విజయాన్ని పొందుకుంటాం అన్నమాట. హడ్సన్ టైలర్ లాగా మన జీవితంలో కూడా మనకు కావాల్సింది. ఎంతమంది నమ్ముతున్నారు? నేను ఫస్ట్ అడిగాను కదా, నేను చెప్పినవి విని చేస్తారా, మాట వింటారా అన్నారు కదా. ఎంతమంది ఎమిలియా లాగా ప్రార్థన చేస్తారు ఈ రోజు నుంచి? ఎంతమంది కన్నీటి ప్రార్థన చేస్తారు? మీరు చేయరా? కన్నీటి ప్రార్థన చేయరా? చేస్తావా? ఓకే. ఎంతమంది దేవుడి మీద రహస్యమంతా ఆయన ప్రార్థన చేసి దేవుడి మీద ఆధారపడతారు? వెరీ గుడ్. చక్కగా మనం ఈ రోజు నుంచి మనకి ఏం అవసరమైన ఎమిలియా లాగా మనం దేవుడికి మొరపెట్టాలి, కన్నీటి ప్రార్థన చేయాలి. హడ్సన్ టైలర్ జీవితం లాగా
మన జీవితం కూడా మనం మార్చుకునేలాగా ఉండాలి. ఇంకా మనం వాక్యం చదవాలి, ఇంకా ప్రార్థన చేయాలన్నమాట. ఓకేనా? దేవుడు మాట చదివాడు కదా, అందుకే మారాడు. సో మనం కూడా ఏం చేయాలి? బైబిల్ చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుని బుక్స్ చదవాలి. ఓకేనా? వేరే బుక్స్ ఏం చదవకూడదు. మనం ఏ బుక్స్ చదవాలి? దేవుని బుక్సే మనము చదవాలి. మన యేసే గురించే మనము నేర్చుకోవాలి. ఓకేనా? ఓకే, ఇంత మంచి స్టోరీ చెప్పినందుకు దేవుని ద్వారా ఒకసారి గట్టి క్లాస్ కొట్టి ఈ రోజు నుంచి మాటలు మర్చిపోకుండా మన హృదయంలో ఉంచుకుందాము. ఇంత మంచి మాట దేవుడు చెప్పిన దేవుడు మనకు అందించిన దేవాలయానికి చెల్లించుకుంటూ ఈ సమయాన్ని సోదరుడికి అప్పగిస్తాం. ఏ మిషనరీ నుంచి మనం నేర్చుకున్న ఈరోజు ఏ దేశం కోసం సాధించాడు? చైనా కదా. ప్రపంచంలో ఎక్కువ మంది ఉన్న దేశం ఏంటంటే చైనా దేశం కోసం కన్నీటి ప్రార్థన చేశారనమాట. చైనాలో దేవుని సువార్తని ఆయన తీసుకెళ్ళారు. సో మన ఏ దేశం? అన్ని భారతదేశం కదా. మరి మన భారతదేశం మనం ప్రార్థించాలా వద్దా? మనం మోకుంటామా? మన ఇండియా కోసం మనం ప్రార్థిస్తాం. ఏంటక్క సోదరు ఇప్పుడు చూసిన ప్రేయర్ అంటాం, అవునా? మన ప్రేయర్ ఉంటేనే మనము దేవుడిలో ఆశీర్వాదం పొందుతున్నాం. మన ఇండియా కొరకు మనం ప్రార్థిస్తాం. హడ్సన్ టైలర్ ఇంగ్లాండ్ నుంచి చైనా దేశానికి